హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనేం చేస్తున్నా ఇక్కడ అనుకుంటున్నారా? నేను ఈరోజు ఒక పవర్ఫుల్ గెటప్ వేస్తున్నానండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం గెటప్ అయితే వేయట్లేను, కానీ నాకు ఇష్టమైన ఒక పార్ట్ మాత్రం వేస్తున్నాను. అదేంటో మీరే చూస్తారు కదా. నేను ఇక్కడ ఇలా పినీస్ పెడుతుంటే, కొంగుకు పినీస్ పెడుతుంటే మా పాప వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు అంటూ అక్కడ ఇక్కడ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సర్లే ఏదో చేసుకొనిలే, చిన్నపిల్లే కదా అని చెప్పి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇక్కడ బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత తలపాగా కూడా కట్టేసుకుంటున్నాను. ఈ తలపాగా కట్టేసుకోవడం మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి. అసలు మామూలు విషయం కాదు ఈ తలపాగా కట్టడం మాత్రం. ఎలా ఉంది మొత్తానికైతే గెటప్? ఇంకా నేను మొత్తం గెటప్ చూపించలేకపోతున్నాను. నేను కింది నుంచి కూడా గోచి కూడా కట్టేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫోటోలు కూడా దిగాను. అంతా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం వంట స్టార్ట్ చేసేసుకుందాం. అసలు ఈ వంటలో అంత మహత్యం ఏముంది? ఈ గెటప్ వేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఎస్, అదే విషయం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. రాణి రుద్రమదేవి గారికి గోకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టమని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో అదే కర్రీ నేను ఈరోజు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, నా చిన్నప్పటి నుండి కూడా నాకు గోకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఎంతలా ఇష్టం అంటే, ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్ టైంలో నేను చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కర్రీ గోకరకాయ కర్రీతోని స్టార్ట్ చేశాను. మా నాన్నకి వండి పెట్టాను గోకరకాయ కర్రీ చిన్నగా ఉన్నప్పుడే. మరి చూసేయండి ఇప్పుడు మీరు నేను ఎలా వండుతాను. బాణలో అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఎవరికైనా తెలుసులేండి ఆయిల్ వేసుకోవడం, మాకు తెలీదా ఏంటి అనుకుంటున్నారా? అందరికీ తెలుసులేండి బాబు. ఫ్రెండ్ అనుకోండి, కాసేపు నన్ను భరించండి, తప్పదు కదా. దాంట్లో కొన్ని నేను మినపగింజలు వేసుకున్నాను. అంటే దీంట్లో పోపు గింజలు లేవండి, అందుకని చెప్పి మినపగుండ్లు మాత్రం వేసుకున్నాను. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ గెటప్ వేసిన తర్వాత నేను లైవ్ వీడియో చేశానండి ఈరోజు. అయితే నేను లైవ్ వీడియో చేసిన తర్వాత కొంతమంది నాకు కొన్ని కామెంట్స్ చేశారు. ఎంత ఉన్నాయంటే అసలు ఘోరంగా ఉన్నాయండి. ఇక్కడ మినపప్పు మాడిపోతూ ఉంది, దాంట్లో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా మ్యాటర్ కూడా చెప్పేస్తాను. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్. అయితే నేను ఇంతకుముందు కొన్ని లైవ్స్లో చూసిన విషయం ఏంటి అంటే, ఎవరైనా అమ్మాయి కానీ, పెళ్ళైన అమ్మాయి కానీ, పెళ్ళి కాని అమ్మాయి కానీ లైవ్కి వచ్చినప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటి అంటే, బాగున్నారా, ఎలా ఉన్నారు, తిన్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీకు పెళ్ళయిందా, మీకు లవర్ ఉన్నాడా, ఐ లవ్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ లిప్స్ బాగున్నాయి, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని వల్గర్ కామెంట్స్ చేస్తారు. సరే, నాకు అలా చేయాలని నాకు లేదు, నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను ఊరుకోను కూడా ఒకవేళ అలా చేసినా కూడా. ఓకే, కాసేపు ఆ విషయం పక్కకు పెడదాము. అలా చేస్తున్నప్పుడు కనీసం నాకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదండి, నా గెటప్కైనా విలువ ఇవ్వాలి కదా, నేను వేసి నా గెటప్కైనా విలువ ఇవ్వాలి కదా. ఎప్పుడైతే నేను లైవ్ వీడియో స్టార్ట్ చేశానో వెంటనే आपको पागल है, दिमाग खराब हो गए, तुम्हारे को दिमाग खराब हो गए, ऐसा करते हो तुम, అలా కడతారా మీరేమన్నా, చీరతో కట్టాలి, శారీతో కట్టాలి, అలా దుప్పట్టతో కట్టద్దు, అలా కట్టాలి, ఇలా కట్టాలి అని మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తానండి, నేను కట్టాను రుద్రమదేవి గారి గెటప్ కోసమని కట్టాను. నేను కట్టిన విషయంలో, నేను కట్టిన ఆ కట్టులో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. అంతేకాని దుప్పట్టతో కట్టాలి లేదంటే శారీతో కట్టాలి, ఓకే నార్మల్గా చెప్తే ఓకే. కానీ దిమాగ్ ఖరాబ్ హోగాయి, మైండ్ ఖరాబ్ అయిందా, ఇలా మాట్లాడుతున్నారండి. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చాను, ఇలాంటి వెధవలు కొంతమంది ఉంటారని నాకు తెలుసు. అందరూ అనట్లేదు, కొంతమంది ఉంటారని తెలుసు. కానీ అలాంటి వాళ్ళని భరించడం కూడా ఒక టాస్కేనండి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేస్తే ఎక్స్పోజింగ్ చేసింది అంటారు, లేదంటే మొహం చూపించకపోతే ఇదేమో పెద్ద బిల్డప్ కొడుతుంది అంటారు, లేదంటే వీడియో మామూలుగా మనకు నచ్చినట్టు మనం వీడియోలు చేస్తుంటే కూడా అందులో కూడా తప్పులు వెతుకుతారు. మామూలుగా ఎక్స్పోజింగ్ వీడియోలకేమో మంచి కామెంట్లు చేస్తారు. ఇలాంటి మంచి కంటెంట్ అండ్ విలువ ఉన్న ఒక వీడియోని సపోర్ట్ చేస్తే ఏమవుతుందండి? మాలాంటి వాళ్ళు ఇంకా 100 మంది పుట్టుకొస్తారండి బయటికి. మీకు అర్థం కావట్లేదు. ఎంతోమంది గుహల్లో గూట్లు వేసుకొని దాచుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. బయటికి రాకూడదని చెప్పి వాళ్ళ భర్తో, వాళ్ళ అత్తో, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు అడ్డుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే తమగా ఇష్టం లేకుండా కూడా తలుపులు వేసుకొని కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ మొహం కానీ ఇంకా బయటకు చూపించుకోలేక. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మీరు చేసే కమెంట్ల వల్ల వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. అలా కమెంట్లు చేయడం వల్ల ఇంకా మంచి కంటెంటర్స్ పుట్టుకొస్తారు. వల్గర్ కమెంట్స్, వల్గర్ వీడియోస్ తగ్గిపోతాయి.
వల్గర్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది చాలా మటుకి. ఇన్స్టాగ్రామ్లో చూడండి ఎంత పాడైపోయాయో మొత్తానికైతే. కొంతమందికి మాత్రం అలాంటి వీడియోలో కావాలి, ఇలాంటి వీడియోలో మాత్రం అస్సలే ఎంకరేజ్ చేయరు. ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని? యాక్చువల్గా అదే లైవ్ వీడియోలో చంప మీద కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చాను నేను, కానీ ఒక్కరికో ఇద్దరికి చేరితే అది కాదు కదండి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి లైవ్ వీడియో స్టార్ట్ చేశారు అంటే కుప్పలు కుప్పలుగా మగ వ్యక్తులే కామెంట్ చేస్తున్నారే కానీ ఎక్కడో అక్కడ ఆడమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ వ్యక్తులు లైవ్ వీడియో కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారా? మామూలుగా ఇలాంటి వీడియోలు అవసరం లేదా వాళ్ళకి? యాక్చువల్గా నేను డైలీ లైవ్ వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయానండి, కానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసలు లైవ్ వీడియో జోలికే వెళ్ళొద్దు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి, మంచి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి, మంచి మనసున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీరు కూడా మంచి మనుషుల్లాగా, ఒక విలువగల మనుషుల్లాగా మారిపోతారు. మనల్ని చూసే మన తర్వాత జనరేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఎంత చెప్పినా సరే ఇలాంటి వాళ్ళు కొంతమంది అలా పుట్టుకొస్తూనే ఉంటారులే కానీ వీళ్ళని పట్టించుకోకపోవడమే బెటర్. ఇక్కడ విషయం చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా గోకరకాయలో ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలండి. అంటే కొంతమంది కొట్టి పోసి కాసేపు అలా మూత పెట్టి కాసేపు అలా ఆగుతూ ఉంటారు, అలా అవసరం లేదండి. ఎప్పుడైతే కొట్టి పోసామో వెంటనే దాంట్లో గరిటె పెట్టాల్సిందే, తిప్పాల్సిందే. గంట పెట్టి అలా కలుపుతూ ఉంటే చివరాఖరికి ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా ఉంటేనే ఆ కర్రీ అనేది ఎంతో టేస్టీగా, చూడ్డానికి కానీ మన పంటికి కానీ మన టంగుకి కానీ ఎంతో టేస్టీగా తగులుతూ ఉంటే ఆహా స్వర్గం తగలాల్సిందే. ఫైనల్ టచ్గా కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా, కాస్త ఉప్పు వేసి అలా కలిపేసుకుంటే గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. గోకరకాయ ఎగ్ ఫ్రై. ఆహా ఆ పేరు వింటుంటేనే చెవికి ఏదో ఎంపుగా తగులుతుందండి. ఈ కర్రీని చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ నేనైతే చాలా ఇష్టంగా తింటానండి. ఒక కర్రీ మాత్రం, ఈ కర్రీ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి నేను ఎంతో ఆస్వాదించుకుంటూ తింటాను. దోశలకి ఎలాంటి కర్రీలైనా సరే, పప్పులైనా సరే, ఇంకేవైనా సరే చాలా ఇష్టంగా తింటానండి. ఇలా చేసుకొని తింటుంటే ఎలా తినాలి అంటే మన చేతిలోకి ఎంతైతే చపాతీ ముక్కను తీసుకుంటామో అంతే లెవెల్లో కర్రీ కూడా తీసుకొని నోట్లో వేసుకొని నములుతే ఉంటుంది. నిజమేనండి, పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు నిజమే అవుతాయి. ఏ కర్రీ అయినా సరే, ఏ ఫుడ్ అయినా సరే ఇష్టంగా తిన్నప్పుడు మన నోట్లో నుంచి లాలాజలం చాలా ఎక్కువగా ఊరి ఆ ఫుడ్ని బాగా అరిగించి కరిగించి మన ఒంటికి పటిష్టంగా పట్టిస్తుందట. అందుకే ఏ ఫుడ్ అయినా సరే ఇష్టంగా ఆస్వాదిస్తూ తినాలి.